వరంగల్ ఉపపోరులో ప్రధాన ఘట్టానికి తెరపడింది. పార్లమెంట్ స్థానానికి పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఉప ఎన్నిక అయినప్పటికీ ఓటర్లు ఆసక్తి చూపారు. 70% పైగా ఓటింగ్ నమోదైంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తావు లేకుండా పోలింగ్ ముగియడంపై ఎన్నికల సంఘం హర్షం వ్యక్తం చేసింది. వరంగల్ ఉపపోరులో ఓటర్ చైతన్యం వెల్లివిరిసింది. ప్రారంభం నుంచే పోలింగ్ కేంద్రాలకు అధిక సంఖ్యలో తరలివచ్చిన ఓటర్లు అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటింగ్ యంత్రాల్లో నిక్షిప్తం చేశారు. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. అసెంబ్లీ సెగ్మెంట్ వైజ్ చూస్తే పాలకుర్తి టాప్ హైయెస్ట్ పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ 77%. రెండో స్థానంలో పర్కాల్ వర్ధన్నపేట్ 71%. మూడో స్థానంలో ఇప్పుడు స్టేషన్ గన్పూర్ 68%. అండ్ లోవెస్ట్ పర్సెంటేజ్ వారంగల్ వెస్ట్ 48% మాత్రమే. వారంగల్ ఈస్ట్ బాగా చేసింది 62%. మొత్తం పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఇక్కడ నుంచి ఎలాంటి అవాంఛనీయ సంఘటన గాని పొలిటికల్ పార్టీస్ నుంచి, పొలిటికల్ లీడర్స్ నుంచి, కంటెస్టింగ్ క్యాండిడేట్స్ నుంచి ఎలాంటి ఒక కంప్లైంట్ కూడా నా దగ్గర రాలేదు. మా కంప్లైంట్ రూమ్ కి కూడా రాలేదు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చిన తొలి ఓటరుకు అధికారులు పుష్పగుచ్చం అందజేశారు. ఎన్నికల సంఘం ఆదేశం మేరకు తొలి ఓటర్లను సన్మానించారు. పోలీసుల పటిష్ట భద్రతా ఏర్పాట్ల మధ్య లోక్సభ పరిధిలోని 7 శాసనసభ నియోజకవర్గాల్లో ఓటర్లు ప్రశాంత వాతావరణంలో ప్రజాస్వామ్య హక్కును వినియోగించుకున్నారు. వడ్డేపల్లిలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఓటు వేశారు. సంగెం మండలం బొల్లికుంట పోలింగ్ కేంద్రంలో తెరాస అభ్యర్థి పసునూరి దయాకర్, ఆర్ట్స్ కళాశాలలో ఎంపీ సీతారాం నాయక్, పరకాల మండలం నర్సక్కపల్లిలో సభాపతి మధుసూదనాచారి ఓటు హక్కు వినియోగించుకున్నారు. పర్వతగిరిలో తెదేపా నేత ఎర్రబెల్లి దయాకర్ రావు, కొడకండ్లలో కాంగ్రెస్ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ ఓటేశారు. మొత్తంగా ఉప ఎన్నిక అయినప్పటికీ ఓటింగ్పై ఓరుగల్లు ప్రజలు చూపిన ఆసక్తి రాజకీయ పరిశీలకుల్ని సైతం ఆశ్చర్యపరిచింది. పోలింగ్ ప్రారంభంలో కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించినా అధికారులు వెంటనే రంగంలోకి దిగి వాటిని సరిదిద్దారు. సమస్యలు పరిష్కరించడం లేదంటూ ఓటింగ్ను బహిష్కరించిన డీకే తండావాసులు అనంతరం కలెక్టర్ వాకాటి కరుణ హామీతో ఓట్లు వేశారు. ఆత్మకూరులో తెదేపా, కాంగ్రెస్ వర్గీయుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలను శాంతింపచేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఎమ్మెల్యే ధర్మారెడ్డి పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లటంపై కాంగ్రెస్ శ్రేణులు అభ్యంతరం తెలపటంతో స్వల్ప గందరగోళం చోటు చేసుకుంది. వర్తన్నపేట పోలింగ్ కేంద్రంలోకి అనుచరులతో వెళ్లిన కాంగ్రెస్ అభ్యర్థి సర్వే సత్యనారాయణ తనకే ఓటెయ్యాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ వ్యవహారంపై నిబంధనలు ఉల్లంఘించారా లేదా అన్న విషయాన్ని పరిశీలించాల్సిందిగా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఉదయం నుంచి పోలింగ్ సరళిని గమనించిన పార్టీలు విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఓట్లు లెక్కింపు 24న జరగనుంది.